చిక్కిపోయిన తర్వాత వాయిస్ కూడా కొంచెం వీక్గా ఉంది సార్. ఆర్వీఎస్కేకే రంగారావు గారు, సింపుల్గా చెప్పాలంటే బొబ్బిలి రాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పాడి అనేది ఆవులు అవనివ్వండి, గేదెలు అవనివ్వండి, పొలంలో పనిచేసినటువంటి ఎద్దులు అవనివ్వండి, ఒక వర్ణనాతీతమైనటువంటి సంబంధం అధ్యక్ష. పెంచుకున్నటువంటి పాడి రైతులకు అవనివ్వండి, ఆ జీవుల మధ్యన డిజిటల్ యుగం రాకముందు పండగలకి పబ్బాలకి ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో పాటు పాడిని కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. కాలక్రమేణా వాతావరణంలో మార్పులు అవనివ్వండి, ఇతర కారణాల వల్ల అవనివ్వండి, మనకు ఉన్నటువంటి నాటు జాతి పశువులకి తోడయ్యి హెచ్ఎఫ్లు, ఈ జెర్సీలు రావడం వల్ల జబ్బులు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. అదేవిధంగా పాలు ఉత్పత్తి సాధిద్దామన్నటువంటి తపనతో రైతులు అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి డిపెండెన్స్ ఆన్ వెటనరీ డాక్టర్స్ చాలా పెరిగిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. రైతులు సిబ్బంది లేని కారణంగా 2-3 గ్రామాలకు సంబంధించి ఒక 5-7-8 గ్రామాలకు సంబంధించి ఒకే డాక్టర్ ఉండడం వల్ల వెటనరీ అసిస్టెంట్లు ఉన్నప్పటికీ కొంత రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా నా నియోజకవర్గంలో రామభద్రపురం మండలం కొట్టెక్కులు అవనివ్వండి, బాడెంగ మండలం వాడాడులు అవనివ్వండి, ఇవి పెద్ద గ్రామాలు అధ్యక్ష. చుట్టుపక్కల ఇంచుమించు 7-8 గ్రామాలకి ఇక్కడ వెటనరీ హాస్పిటల్ ఉన్నప్పటికీ అక్కడ వైద్యుడు లేకపోవడం వల్ల వెటనరీ అసిస్టెంట్స్ మీద అవనివ్వండి, లేకపోతే సచివాలయ సిబ్బంది మీద ఆధారపడే పరిస్థితి అధ్యక్ష. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ భర్తీ జరిగితే తప్ప మనం ఇప్పుడు పోటీ తత్వం పెరిగిపోయింది, పాడి రైతుల్ని ఆదుకునే పరిస్థితి ఉండదు అధ్యక్ష. అదేవిధంగా మరి గవర్నమెంట్ వెటనరీ కాలేజ్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ పెద్దలు అచ్చెన్నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. మా ఆంధ్ర నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి స్టైపెండ్ సరిపోవట్లేదని మరి వారు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పెద్ద మనసు చేసుకొని కొంత పెంచామన్నారు. వీలుంటే చూసి మరి ఆ మంచి ఏదో మనమే చేశాం కాబట్టి ఇంకొంచెం పెంచితే బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష. అదేవిధంగా క్లుప్తంగా 2 సమస్యలు ఉన్నది. వెటనరీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో చాలా డైలాపిటేటెడ్ కండిషన్లో ఉన్నాయి అధ్యక్ష. మంత్రివర్యులకి అచ్చెన్నాయుడు గారికి ఇంతకుముందు రిప్రజెంట్ చేసినప్పుడు తప్పకుండా నాబార్డ్ నుంచి ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గంలో తెరలాం మండలం నెమలం, బొబ్బిలి మండలం పక్కి, రామభద్రపురం మేజర్ పంచాయతీ, అదేవిధంగా రామభద్రపురం మండలం రొంపిల్లో మరి వెటనరీ హాస్పిటల్స్ చాలా శిథిలావస్థలో ఉండడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మరి సబ్సిడీస్ లేక గ్రామీణ ప్రాంత రైతులకి సబ్సిడీస్ ఉన్నాయి తప్ప అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పాడి రైతులకి సబ్సిడీస్ లేకపోవడం వల్ల మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఫార్మర్ సర్వీస్ సెంటర్స్ కూడా లేకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఫార్మర్ సర్వీస్ సెంటర్స్ అర్బన్ ఏరియాస్లో కూడా ఓపెన్ చేసి సిబ్బందిని నియమించవలసిన అవసరం ఉంది. మన ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడు పశుగ్రాసాలకి సంబంధించి క్షీరసాగర, సునందిని, గ్రీన్ ఫాడరు, టీఎన్ఆర్ ఎక్సెట్రా అన్నీ కూడా అప్పుడు సబ్సిడైజ్గా బెస్ట్ వెరైటీస్ మనమే అప్పుడు చేసాం అధ్యక్ష. మన ప్రభుత్వం 2014-19 మధ్యన 19 తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది ఈ ప్రభుత్వం. కాబట్టి వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో పాడి రైతుల్ని మరి మన ఆంధ్ర రాష్ట్రానికి మణిమకుటం లాంటిది పాడి పరిశ్రమ అనేది మన రాష్ట్రంలో. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని తమ ద్వారా సభను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంత్రి గారు ఒక్క సప్లిమెంటరీ. శ్రావణ్ గారు, మీరు దయచేసి ప్రశ్న అడగండి అంతే. మీరు ఏం కావాలనుకుంటున్నారో సూటిగా ప్రశ్న అడగండి. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ మంత్రి గారు వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 293 వేకెన్సీ ఉన్నాయని, అందులో 253 పోస్టులు ఫిలప్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ప్రపోజల్స్ పెట్టాము. 24.84 కోట్ల రూపాయలు కెనాట్ బి టేకెన్ అప్ ఇమ్మీడియట్లీ. ఇది ఫస్ట్ అండి. రెండోది ఫిల్లింగ్ అప్ ఆఫ్ వెటనరీ అసిస్టెంట్స్ 432 పోస్టులు
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద సూటబుల్ డెసిషన్ విల్ బి టేకెన్ అప్రాపరియేట్ టైం. అంటే 432 కింద లెవెల్ పోస్టులు, 293 వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్, దాదాపు 800 పోస్టులు, 700 చిల్లర 800 పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు సరైన పశు వైద్యం ఎట్లా అందుతుంది? ఇది ఒక పాయింట్ అధ్యక్ష. ఎందుకంటే మా బాధ్యత లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బాధ్యత అని దీన్ని బదలాయించినట్టు కనపడుతుంది. రెండో అంశం ఏంటంటే రాజుగారు చెప్పినట్టుగా ప్రతి వెటనరీ హాస్పిటల్ బిల్డింగ్లు అన్నీ కూడా పూర్తిగా శిథిలం అయిపోయినాయి అధ్యక్ష. ఏ ఊరికి వెళ్ళి చూసినా సరే వాళ్ళు అసలు ఎక్కడ కూర్చుని ఎక్కడ ఏ సౌకర్యం వాడి వెటనరీ వైద్యం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. నా నియోజకవర్గంలో చాలా దారుణంగా ఉంది. ప్రపోజల్స్ కూడా పంపించాము మా దగ్గర అలాగే ఉంది సార్. సో దీని మీద ఒక ప్రత్యేక శ్రద్ధ మినిస్టర్ గారు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వెంకటేశ్వరరావు